హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. సుభాష్ చంద్రబోస్ ప్రేమ కథ వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా. స్వాతంత్ర సమరయోధుడు, యువతకి అంటే వాళ్ళ రక్తం మరిగించేంత గొప్ప యోధుడు. సో నిజం చెప్పాలంటే స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చిందయ్యా అంటే మన చరిత్ర పుస్తకాలు ఒకలాగా ఉంటుంది, కానీ ఇంకా గమనించి చూస్తే తర్వాత జనరేషన్స్ అర్థం చేసుకుంది ఏంటంటే అందులో సుభాష్ చంద్రబోస్ పాత్ర చాలా గణనీయంగా ఉందని. అటువంటి వ్యక్తి మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని నినాదం చేసిన వ్యక్తి, అణువణువున దేశభక్తి నింపుకున్న వ్యక్తికి ఒక ప్రేమ కథ ఉందట. సో ఆయనలో ఎంత సున్నితత్వము, ఎంత ప్రేమ కథ ఉంది. సో ఆ ప్రేమ కథ ఎలా గడిచింది అనే దాని మీద మనం ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన ప్రేమ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దాంట్లో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటనేది మనం చూద్దాం. మీకు ఆల్రెడీ ఆయన కూతురు పేరు తెలిసే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం కూడా మన ఇండియాకి వచ్చి ఆయన సుభాష్ చంద్రబోస్ గారి ప్రతిమ ఒకదాన్ని ఆవిడ ఆవిష్కరించడము, మీడియాతో కొంచెం ముచ్చడించడము, ఆ తర్వాత వెళ్ళడం జరిగింది. ఆవిడ పేరు అనిత అని చెప్పేసి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. కాకపోతే ఈ అనిత చూడడానికి మాత్రం కొద్దిగా ఫారినర్లా కనబడుతూ ఉంటారు మనకి. సో ఎందుకు ఈవిడ ఇలా ఉన్నారు, ఈవిడ ఏ కంట్రీలో ఉంటారు, సో ఈవిడ సుభాష్ చంద్రబోస్ కూతురు అని చెప్పి ఎలా రివీల్ అయింది, ఆవిడ తల్లి గారితో ఆయనకున్న లవ్ స్టోరీ ఏంటనేది మన చర్చ. సో అంటే ఇదేంటంటే కొంతమంది జాతీయ నాయకుల జీవితాల్లో మనకు తెలియని అనేక కోణాలు ఉంటాయన్నమాట. మనకు చూపించని పేజీలు ఎన్నో ఉంటాయి. సో అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. గాంధీజీ జీవితంలో కూడా అలాంటివి ఉన్నాయి. కాకపోతే ఆయన ఓపెన్గా కొన్ని తన పుస్తకాల్లోనే రాసుకోగలిగారు. అలాగే అంబేద్కర్ జీవితంలోనూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరి జీవితంలోనూ మరొక పార్శ్వం ఉంటుందన్నమాట. అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మనం చర్చించడానికి ఈరోజు మనం ముందుకు వచ్చాం. సో సుభాష్ చంద్రబోస్ గారి పోరాటాన్ని మనం ఒకసారి గమనిస్తే ఆ పోరాటంలో ఆయన ప్రియురాలు ఎలా యాడ్ అయ్యారు, ఎలా ఆయన దగ్గరికి చేరారు అనేది మనకు తెలుస్తుంది. సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ వాళ్ళని కేవలం పోరాటంతో, అది కూడా సాయుధ పోరాటంతోనే మనం వాళ్ళని వెళ్ళగొట్టగలం అని చెప్పేసి ఆయన భావించాడు. సో ఆయన సైన్యాన్ని మొత్తం తయారు చేసుకోవడము, యువకులందరినీ కూడా ఇన్స్పైర్ చేసి వాళ్ళని తన సైన్యంలోకి తీసుకోవడం చేస్తూ వచ్చాడు. సో కొన్ని చోట్ల పోరాటాలు కూడా చేస్తూ వచ్చాడు. అయితే ఈ పోరాటాల వల్ల ఆయన అనేకసార్లు జైలు పాలు కావాల్సి వచ్చింది. ప్రతిసారి కూడా ఆయన ఏదో ఒక మారువేషం వేసుకొని తప్పించుకునే టాక్టిక్స్ ఫాలో అయ్యేవాడు. ఒక జేమ్స్ బాండ్ లాగా ఉండేది ఆయన టాక్టిక్స్ అన్నీ కూడా. చాలాసార్లు తప్పించుకున్నాడు. కానీ 1996లో మాత్రం ఆయన తప్పించుకోలేకపోయాడు. సో ఆయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన జైల్లో ఉండగా జైల్లో వాతావరణం ఆయనకు సరిపడలేదు. సో దాంతో ఆయన కొద్దిగా వీక్ అవ్వడం మొదలైందనమాట. సో ఆరోగ్యం పాడవుతుంది ఈయనకి. ఎందుకంటే ఆ రోజుల్లో కొన్ని మామూలు వ్యాధులకు కూడా సరైన మందులు లేక చనిపోయేవారు. ముఖ్యంగా జైళ్ళల్లో సరైన పరిశుభ్రత లేక, సరైన వాటర్ లేక అక్కడ ఎక్కువగా టీబీ వచ్చేదన్నమాట. ట్యూబర్క్యులోసిస్ వ్యాధి వచ్చేది. అలాగే కలరా కూడా బాగా వ్యాప్తి చెందుతూ ఉండేది. దీనివల్ల గొప్ప నాయకులు కూడా బాగా అనారోగ్యం పాలై చనిపోయేవాళ్ళు. అయితే ఈయనకు అటువంటి వ్యాధి ఒకటి రావడం వల్ల సో ఈయనకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి బ్రిటిషర్స్ ఏం చేశారంటే, ఆయన అప్పటికే చాలా గొప్ప నాయకుడు, బ్రిటిషర్స్ ఆయన్ని ఆస్ట్రియాలోని వియన్నాకు పంపించారు ట్రీట్మెంట్ కోసం. అంటే ఒక స్వాతంత్ర సమర యోధుల్ని పక్క దేశానికి ట్రీట్మెంట్ కోసం పంపించేంత ఏముంటుంది, నిజానికి వీళ్ళ కఠినమైన శిక్షలు విధించాలి కదా. ఈయన ఎందుకు ఈ విధంగా చేశారు అంటే, నిజానికి సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ ప్రభుత్వంలోనే, అంటే ఇప్పుడు మనం ఐఏఎస్లు ఉన్నారు కదా, కలెక్టర్లు, సో ఈ స్థాయి ర్యాంక్ ఉన్న వ్యక్తి అనమాట. ఆయన ఐఏఎస్గా, అంటే అప్పట్లో వేరే పేరు ఉండేది. సో ఆ ర్యాంకులో ఆయన ఆల్రెడీ పదవి నిర్వహిస్తూ ఆ పదవికి రాజీనామా చేసి స్వాతంత్రోద్యమంలోకి వచ్చిన వ్యక్తి. సో అంతటి స్టేచర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ విలువ ఉందన్నమాట. ఆ విధంగా వియన్నా పంపించడం జరిగింది. వియన్నాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ డాక్టర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా, అక్కడ కూడా జైలు లాంటిదే, సో అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా ఆయన కొద్దిగా రికవర్ అవుతూ ఉన్నారు. అయితే ఈ ఖాళీ టైంను ఆయన ఏదో విధంగా ఉపయోగించాలనుకున్నాడు. నిజానికి స్వాతంత్రోద్యమ నాయకులు ఎవరైనా సరే జైలుకు వెళ్ళినప్పుడు చేసే ఒక పని ఏంటంటే పుస్తకాలు రాయడం. వాళ్ళకి ఎందుకంటే బయట జీవితం చాలా బిజీగా ఉంటుంది. అదే అక్కడికి వెళ్తే అక్కడ ఒక టైం టేబుల్ ఉంటుంది, తర్వాత మిగతా టైం అంతా ఖాళీగా ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు పుస్తకాలు రాయడం మీద దృష్టి పెడతారు. నెహ్రూ గారు కూడా, జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని ఆయన జైల్లో ఉన్నప్పుడే రాశారు. ఏననే కాదు, అనేక మంది, కార్ల్ మార్క్స్ కూడా తన పుస్తకాలు తను ఒంటరి జీవితంలో ఉన్నప్పుడే రాశారు. అలాగే హిట్లర్ కూడా అదేవిధంగా మీన్ కాంఫ్ అనే పుస్తకాన్ని జైల్లో ఉన్నప్పుడే రాశాడు. సో ఈ విధంగా కొంతమంది ఆ విధంగా రాస్తుంటారు. అయితే ఇక్కడ ఈ సుభాష్ చంద్రబోస్ ఆ పుస్తకం రాయడం కోసం ఒక వ్యక్తి అవసరమయ్యారు. ఆయనకు టైపిస్ట్ కావాల్సి వచ్చింది. సో ఈ టైపిస్ట్ కోసం ఆయన వెతుకుతూ ఉండగా, తనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉండగా ఒక ఆస్ట్రియా కుటుంబం, సో వాళ్ళు అక్కడి నేటివ్ పీపుల్ కదా, ఒక ఆస్ట్రియాకి సంబంధించిన ఒక కుటుంబం వాళ్ళకు కన్సల్ట్ అయ్యారనమాట. అయితే ఆ కుటుంబంలో ఉన్న ఎమిలీ అనే ఒక అమ్మాయి, చాలా అందంగా చాలా అద్భుతంగా ఉన్న ఆ అమ్మాయి ఒక టైపిస్ట్. సో ఆవిడని ఈయనకి ఒక అసిస్టెంట్గా, టైపింగ్ అసిస్టెంట్గా పెట్టడానికి ఒక ప్రతిపాదన వచ్చింది. అయితే ఆ కుటుంబం ఒప్పుకోలేదు. ఎందుకంటే అది యూరోపియన్ కంట్రీ. సో యూరోపియన్ కంట్రీ పీపుల్ అంటే, ఇక ఆస్ట్రియా అంటే జర్మనీకి పక్కనే ఉంటుంది. నిజానికి హిట్లర్ కూడా ఆస్ట్రియా వాడే. సో ఆ పక్కనే ఉంటుంది. ఈ కంట్రీ
వీళ్ళంతా కూడా ఎలా భావిస్తారంటే మేము తెల్లవాళ్ళము, మేము బ్రిటిషర్స్ సంబంధించిన ఆ యూరోపియన్ లెగసీ ఏదైతే ఉందో దాన్ని ఫీల్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు ఒక ఇండియన్కి పనిచేయడానికి ఇష్టపడలేదు. అయితే సరే చూద్దామని చెప్పేసి మొత్తానికి ఒక గంట చర్చ జరిగింది ఒక సుభాష్ చంద్రబోస్ తోటి. ఈ గంట చర్చలో అంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు ఏంటి అనే మాటల్లో వాళ్ళు కన్విన్స్ అయిపోయారనమాట. సో ఆయన విజన్కి, ఆయన పోరాట స్ఫూర్తికి వాళ్ళు కన్విన్స్ అయిపోయి ఆ ఎమిలీని ఆయనకు అసిస్టెంట్గా పంపించడానికి ఆ కుటుంబం ఒప్పుకుంది. సో అట్లా ఆ కుటుంబం పంపించడము, ఆ ఎమిలీ ఆయన దగ్గరికి రావడము, సో రోజు ఆయనతోటి చర్చలు జరగడము, ఆయన తన విషయాలన్నీ చెప్పడము, ఆవిడ రాయడం జరుగుతుంది. అంటే ఈ పుస్తకం కూడా యువతకి స్ఫూర్తినివ్వాలి అనేది ఆయన ఆలోచన. అంటే ఇతర దేశాల్లో యుద్ధ ఖైదీలుగా ఉన్న భారతీయులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న భారతీయులు కావచ్చు, వీళ్ళందరికీ స్ఫూర్తి నింపి ఈ పోరాటంలో భాగం చేయాలనేది ఆ పుస్తకానికి ఆయన తీసుకున్న ఒక ఇంటెన్షన్. సో దాని ప్రకారం ఆయన రాస్తూ వచ్చాడు. సో ఆ రాసే క్రమంలో ఆయన జీవితం అంతా అక్కడ తెరిచిన పుస్తకంలో మారుతుంది కాబట్టి అనుకోకుండా ఇక ఆవిడ ఆయన ప్రేమలో పడింది, ఆయన కూడా ఆవిడ ప్రేమలో పడ్డాడు. సో ఈ ప్రేమలో పడిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన మాట ఒకటి ఉంది. ఏంటంటే, ఇప్పటిదాకా నేను నా దేశాన్ని ప్రేమించాను, మొట్టమొదటిసారి తిరిగి నా దేశం తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఇక నాకు ఉన్నది ఈ ప్రపంచంలో ఏముంది అంటే, ఒకటి నా దేశము, నా దేశం తర్వాత నువ్వే అని ఆవిడకి చెప్పడం జరిగింది. సో ఆ మాటతోటి ఎమిలీ గారు కూడా ఒకసారిగా ఎమోషన్ అయిపోయారు. సో వాళ్ళిద్దరి మధ్య గాఢమైన ప్రేమ బంధం అనేది ఆ దేశంలో జరిగింది. సో కొంతకాలం పాటు ఆయన ఆ దేశంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ తన పోరాటం ఏదైతే ఉందో అది చేయడానికి బయలుదేరడము, ఆ టైంలోనే హిట్లర్ని కూడా కలవడము, సో తన కొంతమంది యుద్ధ ఖైదీలను అక్కడి నుంచి విడిపించుకోవడము, తన సైన్యంలో చేర్చుకోవడము, ఇట్లా ఒక పెద్ద స్థాయి ఉద్యమాన్ని లేవదీశాడు. సో ఇదంతా జరుగుతూ ఉండగానే ఆయన మళ్ళీ ఆవిడకి ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాడు ఈ యుద్ధ ఖైదీలని విడుదల చేయించడానికి. ఈ క్రమంలో ఆయన కొన్ని లెటర్లు రాస్తూ ఉండేవాడు అనమాట ఎమిలీకి. సో ఆ లెటర్లు ఒక్కొక్కటి రావడము, ప్రతి లెటర్ కూడా, ఎందుకంటే ఆయన ఎప్పుడు దొరికిపోతాడో తెలియదు, సో ప్రతి లెటర్ కూడా ఇక ఇదే చివరి లెటర్ అన్నట్టుగా ఉండేది. సో అంత ప్రేమను ఆ లెటర్లో పెట్టేవాడు, ఒక గాఢమైన అనుభవాన్ని ఆయన పంచుకుంటూ ఉండేవాడు. సో అవి చదివి ఆవిడ కూడా బాగా ఎమోషన్ అయ్యేది, తిరిగి ఆయనకి ఉత్తరాలు రాసేది. సో ఇట్లా జరుగుతూ ఉన్న టైంలో ఇక ఆ లెటర్లు కూడా దాదాపు 160 లెటర్లు ఆయన రాశాడట. అయితే ఈ రాసినా కూడా ఏ విషయాన్ని కూడా నువ్వు బయట పెట్టద్దు అని చెప్పేసి ఎమిలీ గారికి ఆయన గట్టిగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, మంచి ప్రేమ కథ, అప్పటికే ఇద్దరు ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. తర్వాత ఐ థింక్ 42లో ఏమో పెళ్లి కూడా చేసుకున్నారు. సో చేసుకున్నాక వాళ్ళకంటూ ఒక పాప పుట్టింది. ఆ పాపకి ఆయన అనిత అని పేరు పెట్టాడు. ఇంత సంసార జీవితం జరుగుతూ ఉన్నా కూడా ఏది కూడా ఆయన బయటకైతే పెట్టలేదు, ఎవరికి తెలియకూడదు అనుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అంటే గొప్ప నిజాయితీపరుడైన వ్యక్తి, ఎందుకు తెలియకూడదు అనుకున్నాడు అని మనం గమనించి చూస్తే ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే, ఆయన దేశం కోసం పోరాడుతున్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఒక ఐరోపా కంట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు అంటే అది ఆ దేశభక్తి మీద లేదా ఆయన ఐడియాలజీ మీద ప్రజల్లో ఒక నెగిటివిటీని తీసుకెళ్తుందనే భయంతో ఆయన ఆగిపోయాడు. ఏ బ్రిటిషర్స్ తోటి అయితే పోరాడుతున్నాడో అటువంటి ఒక వైట్ రేస్కి సంబంధించిన ఒక వ్యక్తిని ఆయన ప్రేమించడము, పెళ్లి చేసుకోవడం అనేది ఆయనను స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని ఆయన దాస్తూ వచ్చాడు. అలా అనేక ఏళ్ళు దాస్తూ పోయాడు. చివరికి ఆయన చనిపోయే వరకు కూడా ఆయన బయట పెట్టలేదు, ఆవిడ కూడా బయట పెట్టలేదు. అంటే ఆయన చనిపోవడం అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ అనుకోండి. ఎందుకంటే ఏదైతే ఆయన ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఆయన కనిపించకుండా పోయాడు, ఆయన చనిపోయాడని అందరూ అనుకున్నా సరే చనిపోలేదు అనే వాదనలు కూడా వచ్చాయి. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని. చివరికి ఇప్పటికైతే ఆయనకు 100 ఏళ్ళు దాటి ఉంటాయి కాబట్టి ఆయన లేడు అనుకోవాలి. కానీ ఆయన మర్డర్ లేకపోతే ఆయన చావు అనేది ఒక మిస్టరీనే. సో ఇప్పటిదాకా తెలియకుండా ఉంది కదా, మరి ఎలా తెలిసింది అంటే, చాలా కాలం తరువాత ఐ థింక్ 90sలో అనుకుంటాను ఆవిడ ఆ లెటర్స్ను బయట పెట్టడం, అలాగే ఈ విషయాన్ని పంచుకోవడం జరిగింది. సో తద్వారా ఆ లెటర్లలో ఆయన రైటింగ్ కావచ్చు, ఆయన చెప్పిన విషయాలు కావచ్చు, ఇవన్నీ రూఢి చేస్తున్నాయి కాబట్టి ఆవిడ సుభాష్ చంద్రబోస్ గారి భార్య అని చెప్పి డిక్లేర్ అవ్వడము, అదేవిధంగా ఆయన కూతురు అనిత, ఆవిడ కూడా కూతురు ఉందని చెప్పేసి రివీల్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా గడిచిన తర్వాత ప్రస్తుతం ఏంటి అనేది చూస్తే, ఆయన కూతురిని ఆవిడ అద్భుతంగా చదివించారు. ఆవిడ ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న ఒక గొప్ప పారిశ్రామికవేత్తలు ఆవిడ కూడా ఒకరు, చాలా యాక్టివ్గా ఉంటారు.